నమో వెంకటేశాయ. స్నిగ్ధహాసావలోకనా ముగ్ధగోపీ విలోకనా గోవింద గోవింద. నమోస్తు దేవాయ యదోత్తమాయ, నమోస్తు భక్తార్థితదాపనాయ, నమోస్తు నందాదిసుపాలితాయ, నమోస్తు గోపీహృదివాసితాయ అని మాధవరవకృత యాదవ పరకృతి సాధవ వరమతి మాధవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీ గణేశాయ తే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాది విధాయినే శుచౌ మాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యకీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణౌషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. 39వ అధ్యాయంలో 38వ అధ్యాయంలో అక్రూరుల వారు వేంచేయటం, వచ్చిన అక్రూరుడు బలరామకృష్ణుడు యొక్క పాదాల మీద పడటం, ఆ బలరామకృష్ణులు ఇద్దరూ అక్రూరుణ్ణి సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్ళి చేయవలసిన అతిథి మర్యాదలన్నీ చేయటం, తర్వాత నందుల వారు అక్రూరుణ్ణి పలకరించటం అనేటువంటి అంశాలను గురించి చెప్పారు. ఇప్పుడు 39వ అధ్యాయంలో పైన జరిగిన కథని చెప్పడానికి శ్రీశుకుల వారు ప్రారంభం చేస్తున్నారు. శ్రీశుక ఉవాచ. సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పథియాన్ స చకారః అని. ఆ అక్రూరుడు సుఖోపవిష్టః పర్యంకే, చివరికి అక్రూరుణ్ణి ఆయనకి ఇచ్చినటువంటి గది దాకా తీసుకెళ్లారు. అక్కడ మంచం మీద కూడా కూర్చోబెట్టారు. సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరు మానితః. ఆ బలరామకృష్ణుడు అలాగే శ్రీకృష్ణుడు, బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా చక్కగా ఆయన్ని గౌరవిస్తున్నారు. రామకృష్ణోరు మానితః. నిజం చెప్పాలంటే లేభే మనోరథాన్ సర్వాన్ పథియాన్ని చకార సహ పథియాన్ స చకార. ఆయన క్రూరుడు దారిలో వస్తూ రథంలో కూర్చుని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు కదా, ఏమేం చేస్తారు, నేను అక్కడికి వెళితే నన్ను ఎలా గౌరవిస్తారు, నన్ను ఎలా ఆప్యాయంగా చూస్తారు, నన్ను ఎంత ఆదరంగా చూస్తారు అని అనుకున్నాడు కదా. అవన్నీ తీర్చేశారు బలరామకృష్ణులు ఇద్దరు. అవన్నీ తీర్చేశారు. అక్రూరుడు మంచివాడు, భక్తుడు, ఏ తప్పు చేయనివాడు. ఇలాంటి వాడు కోరికలు కోరితే మనం తీర్చాలి అని అనుకుని అన్ని కోరికలు తీర్చేశారు. సుఖోపవిష్టః పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పథియాన్ స చకారః. దాన్నే శ్రీశుకుల వారు చెప్తున్నారు. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తథాపి తత్పరారాజన్ నహి వాంఛంతి కించన అని. శ్రీనికేతనే భగవతి, లక్ష్మీదేవికి కూడా ఆశ్రయమైనటువంటి ఆ భగవంతుడే గనక ప్రసన్నుడైతే దొరకనిది అంటూ ఏముంటుంది. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. కాకపోతే తథాపి తత్పరాహ రాజన్, ఆ భగవంతుడే మనకు కావాలి అని అనుకునేవాళ్ళు నహి వాంఛంతి కించన, ఏమీ కోరుకోరు. మహా అయితే కోరుకునేది ఆ భగవంతుడి దర్శనం కావాలి అని కోరుకుంటారు. అంతకు మించి వాళ్ళు ఏమీ కోరుకోరు.
రాజన్, మహారాజా, నీకు తెలుసు రాజుగా నీ చుట్టూ చాలామంది చేరుతారు. చేరిన వాళ్ళు నీకు ఎనలేని సేవలు చేస్తారు. నిన్ను చూడాలని, నీ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చాలామంది వెంపర్లాడుతూ ఉంటారు. ఎందుకు వెంపర్లాడతారు అంటే వాళ్ళకి పనులు ఉంటాయి, ఆ పనులను తీర్చుకోవటం కోసం. అవ్యాజంగా, నిష్కామంగా ఎవరూ నీ దగ్గరికి రారు. కానీ భగవంతుడి దగ్గరికి చేరేవారు, అందులోనూ భగవంతుడి దగ్గరికి చేరేటువంటి ఉత్తములు మాత్రం నిష్కామంగా భగవంతుడి దగ్గరికి చేరతారు. భగవంతుడి దగ్గర నుంచి ఏమీ ఆశించరు. కొంతమంది అయితే ఉత్తమోత్తములైతే ఆయన దర్శనాన్ని కూడా కోరుకోరు. ఎందుకంటే నిత్యం మా మనసులోనే ఉండేవాడు, నిత్యం మేమే మనసులో ఆయన్ని చూసుకుంటూ ఉంటాము, కాబట్టి ఆయన ప్రత్యేకించి మాకేం దర్శనం ఇవ్వక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మహా అయితే దర్శనం తీస్తే చాలు అన్నట్లుంటారు. కాబట్టి కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తథాపి తత్పరారాజన్ నహి వాంఛంతి కించన అనే విషయం ఉంది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ అక్రూరుడు పాపం మరీ 100% అనడానికి వీల్లేదు, కానీ 99%కి బిలో కొంచెంలో ఉన్నాడు. తనను భగవంతుడు గుర్తించాలని, భగవంతుడు అభిమానించాలని, భగవంతుడు ఆశీర్వదించాలని, భగవంతుడు ఆదరంగా చూడాలని, తనను ప్రేమగా చూడాలని, కుశల ప్రశ్నలు వేయాలని, ఈ రకమైన కోరికలు, భగవంతుడితోనే ముడిపడిన కోరికలు ఈయనకున్నాయి. కాబట్టి ఉత్తమోత్తమ లెక్కే. కానీ భగవంతుడితో ముడిపడిన కోరికలే కాబట్టి అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక్క పెసరు తక్కువ మార్కులు వేయాలి ఈయనకి. శ్రీశుకుల వారు చెప్తున్నటువంటి తథాపి తత్పరారాజన్ నహి వాంఛంతి కించన అనే స్థాయికి ఈయన చేరుకోకపోయినా దానికి దగ్గరలోనే ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన కూడా మహానుభావుడే అని అనుకోవచ్చు. అందుకనే సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చికీర్షితం. ఈయన ఇలాంటి వాడు కాబట్టే సాయంతనాశనం కృత్వ శ్రీకృష్ణుడు కూడా రాత్రిపూట చేయవలసినటువంటి భోజనాన్ని చేసి, సాయంతనాశనం అంటే మనిషిగా ఉన్న వాళ్ళకి, మనిషిగా పుట్టిన వాళ్ళకి వేదం చెప్పింది 2 ఆహారాలు. ఒకటి పగటికి సంబంధించిన ఆహారం, 2 సాయంకాలానికి సంబంధించిన ఆహారం. ప్రాతరాహారం, సాయం ఆహారం. ప్రాతరాహారం సుమారుగా మధ్యాహ్న సమయంలో తీసుకోవాలి. ఈ సాయం తీసుకోవాల్సినటువంటి ఆహారం సూర్యాస్తమానం అయిన తర్వాత ఎక్కువసేపు పోనివ్వకుండా, మరీ అర్ధరాత్రి అపరాత్రి రానివ్వకుండా రాత్రికి తీసుకోవాలి. సాయం అన్నారు కదా అని ఏదో సూర్యాస్తమాన కాలంలో అందంగా దిగుతున్న సూర్యుడిని చూస్తూ తీసుకోమని కాదు. సాయంతనాశనం, సాయంకాలం తీసుకోమని చెప్పిన ఆహారమే ఇది. కానీ తీసుకోవాల్సింది మాత్రం రాత్రికి తీసుకోవాలి. ఆ రాత్రికి తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని ఆయన తీసుకుని సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః, భగవంతుడైనటువంటి దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు, యశోదకు కూడా దేవకి అనే పేరు ఉంది అని అనుకున్నాం కదా, కాబట్టి యశోదాతనయుడిగా చలామణి అవుతున్నటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈయన దగ్గరికి వచ్చి, అక్రూరుడి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చుని పప్రచ్ఛ అడిగాడు. ఏమని అడిగాడు? కంసస్య వృత్తం, కంసుడు ఏమేం చేస్తున్నాడు, కంసుడు ఏ రకంగా ఉంటున్నాడు, సుహృత్సు తనకు బంధువులైనటువంటి యాదవుల మీద కంసుడు ఏ రకంగా పగ తీర్చుకుంటున్నాడు, లేదా ఏ రకంగా వాళ్ళని అభిమానిస్తున్నాడు, లేదా వాళ్ళ విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు. సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛ. ఇది కాక అన్యచ్చికీర్షితం, ఇంకా పైన ఏమేం చేయదలుచుకున్నాడు, చేయదలుచుకున్నవన్నీ చేసినవన్నీ ఉన్నాయి, ఇవి కాక చేయదలుచుకున్నవి ఏమున్నాయి, భవిష్యత్ కార్యాచరణలేంటి అని ఇవన్నీ వివరంగా కూర్చుని అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు అడిగాడు. సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చికీర్షితం. ఆ అడిగేది సుమారుగా అక్రూరుడి వయస్సులో ఉన్నవాళ్ళు ఏ రకంగా అడగాలో ఆ రకంగా అడిగాడు. అక్రూరుడికి సరిపోయేట్లుగా. అక్రూరుడు కొంచెం వ్యవహార ప్రాణి, తనకి చాలా వ్యవహారం ఉందని, తనలో చాలా రాచ వ్యవహారం అది ఉందని, తను చాలా గొప్ప వ్యవహారజ్ఞుడని కొంచెం నమ్మకం ఉంది ఆయనకి, అక్రూరుడికి. అందుకని ఆయనకి సరితూగేటట్లు, ఆయనకి సరిపోయే మాటలతో అడిగాడు. ఏమని అడిగాడు? తాత సౌమ్యాగత కచ్చిత్ స్వాగతం భద్రమస్తువః అపి స్వజ్ఞాతి బంధూనాం అనమేవ మనామయం అని మొదలుపెట్టి అడిగాడు. తాత అని పిలిచాడు. మనం తెలుగులో అయితే తాత అని పిలిచేసేయచ్చు. సంస్కృతంలో తాత అంటే నాయన ఇలాంటి అర్థాలు, అంటే పెద్దవాళ్ళని పిలిచే సంబోధన కూడా ఇందులోనే దాగి ఉంది. అయ్యా అని పిలుస్తాం కదా, అని అయ్యా అని మర్యాదగా పిలిచాడు.
పిలిచి, సౌమ్య, నువ్వు చాలా సౌమ్యమైన వాడివి, చాలా ప్రియదర్శనుడివి, చాలా మంచివాడివి. ఆగత, నువ్వు చాలా చక్కగా వచ్చావు, నువ్వు వచ్చింది మాకు చాలా సంతోషం. కచ్చిత్ స్వాగతం, చక్కగా ప్రయాణం అంతా సవ్యంగా సాగింది కదా, కచ్చిత్ స్వాగతం. మళ్ళీ ప్రయాణం గురించి మరొకసారి ప్రశ్న వేశాడు. కుశల ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ వేస్తే సంతోషించే వాళ్ళు ఉంటారు కదా, అందుకని అక్రూరుడి స్వభావాన్ని బట్టి మళ్ళీ కుశల ప్రశ్న వేసి, ప్రయాణం అది సవ్యంగా సాగింది కదా, ఇబ్బంది ఏం లేకపోయింది కదా అని అడిగాడు. భద్రమస్తువః, మీ అందరికీ మంచే జరగాలి అని చెప్పాడు. ఎందుకంటే మథురాపురిలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసిందే, అందువల్ల భద్రమస్తువః, మీ అందరికీ మంచి జరగాలి అని అన్నాడు. అపి స్వజ్ఞాతి బంధూనాం, మన వాళ్ళు ఉన్నారు కదా, స్వహ, మన వాళ్ళందరూ బంధువులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కుశలంగానే ఉన్నారు కదా. మన వాళ్ళందరూ యాదవులు, మన వాళ్ళందరూ బాగున్నారు కదా. స్వ జ్ఞాతి, మన దాయాదులు అంటే అన్నదమ్ముల పిల్లలు, చిన్న తాత పెద్ద తాత పిల్లలు, వీళ్ళందరూ కూడా కుశలంగానే ఉన్నారు కదా. బంధువునాం, మనకి పిల్లనిచ్చిన వాళ్ళు, మనం పిల్లనిచ్చిన చోట వాళ్ళు, మనతో వియ్యం అందుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు కదా, కుశలంగా ఉన్నారు కదా. అపి స్వజ్ఞాతి బంధూనాం. అనమేవం, ఏ పాపము ఎరుగక, ఏ కష్టము లేక సుఖంగా ఉన్నారు కదా. అనామయం, ఏ రోగము లేక ఆరోగ్యంగా స్వస్థంగా ఉన్నారు కదా అని అడిగాడు. కుశల ప్రశ్నలు వేయవలసిన తీరు మొత్తం చూపించాడు. అది కూడా పెద్ద నాయకుడు అడిగినటువంటి స్థాయిలో, అడిగే స్థాయిలో అడుగుతున్నాడు. తాత సౌమ్యాగత కచ్చిత్ స్వాగతం భద్రమస్తువః అపి స్వజ్ఞాతి బంధూనాం అనమేవ మనామయం. కిన్నునః కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే కంసే మాతుల నామ్నియంగా స్వానాం నస్తత్ ప్రజాసుచ అని తానే దాన్ని కొంచెం సరిచేశాడు. కిన్నునః కుశలం పృచ్ఛే, ఏమని మిమ్మల్ని నేను కుశలం అడుగుతాను, ఎందుకంటే ఏధమానే కులామయే, మన కులంలో పుట్టినటువంటి ఒక రోగం లాంటి కంసుడు బాగా పెరుగుతున్నాడు, ప్రవృద్ధి చెందుతున్నాడు, రోజు రోజుకి పెట్టరేగిపోతున్నాడు. అది నహా కులామయే, మన కులం మొత్తానికి పట్టిన రోగం, మన కులానికి పట్టినటువంటి చీడపురుగు. ఇది పెరుగుతూ ఉంటే మీ అందరూ బాగున్నారా అని ఏమని అడుగుతాను నేను మాత్రము. కిన్నున కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే. ఎవరా చీడపురుగు, ఎవరా రోగము, ఈ ఇంటికి పట్టిన రోగం అంటే కంసే. ఆశ్చర్యం ఏంటంటే ఈ కంసుడు అనేవాడు నాకు మాతులుడు, అంటే మేనమామ కూడాను. మేనమామ అనే పేరుతో పట్టినటువంటి చీడపురుగు, మాతుల నామ్ని. అంగా, ఓ ప్రియుడా, ఓ ప్రియమైనటువంటి అక్రూరుడా, స్వానాం నహ తత్ప్రజాసుచ, నాకు, నా వారికి, నా బంధువులకి, లేదా కంసుడి ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా కుశలం అనేది లేనే లేదు. కిన్నునః కుశలం పృచ్ఛే ఏధమానే కులామయే కంసే మాతుల నామ్నియంగా స్వానాం నస్తత్ ప్రజాసుచ అని శ్రీకృష్ణుడు అక్రూరుడితో అన్నాడు. మరి కంసుడు మేనమామ అనే సంగతి ఈయనకెవరు చెప్పారు? మేనమామ అనే సంగతి అక్రూరుడు వీళ్ళందరికీ చెప్పాడని ఇలాంటి మాటలు ఏం లేవు కదా. అంటే నారదులు వారు ఎప్పుడైతే వెళ్ళి కంసుడి దగ్గరికి వెళ్ళి నీ మేనల్లుడు అనందగోకులంలో ఉన్నాడు అని చెప్పాడో అది అప్పుడు ఓపెన్ అయిపోయింది. అది అప్పుడే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన విషయాన్ని కంసుడు దాచలేదు. కంసుడు దాచకుండానే అక్రూరుడిని పిలిచి చక్కగా చెప్పేశాడు, నా మేనల్లుడే అక్కడ ఉన్నాడు అని చెప్పేశాడు. మళ్ళీ కంసుడు కూడా ఈయన దేవకీ వసుదేవుల యొక్క బిడ్డ అనే విషయాన్ని తెలుసుకునే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మధుర నుంచి నందగోకులానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ దాచవలసింది ఏం లేదు. ఈ అక్రూరుడి నోటి ద్వారా విని ఆ తర్వాత నువ్వు చెప్పావు కాబట్టి నేను దేవకీ వసుదేవుల పుత్రుణ్ణి అని అనవలసినటువంటి అవసరం భగవంతుడికి ఏమీ లేదు. ఇక మీద దాచి వ్యవహారం ఏమీ చేయవలసింది లేదు. అందువలన ఓపెన్ అయిపోయిన దాన్ని ఓపెన్ అయినట్టుగానే ఉంచేసి ఎవరు చెప్పకుండానే యాదవుల్ని తన బంధువుల కింద కన్సిడర్ చేసి మరీ శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఆయన సర్వజ్ఞతకి ఇదే కదా చిహ్నం అవ్వాలి. లేకపోతే అక్రూరుడు చెప్పిన తర్వాత చెప్పాల్సినంత అవసరం సర్వజ్ఞుడికి ఏముంటుంది? కాబట్టి ఇంక చెప్పవలసింది ఏం లేదు. ఈ విషయమే ఇక మీద సత్యంగా చలామణి అయిపోతుంది. అహో అస్మదభూద్భూరి పిత్రోర్వృజినం ఆర్యయో
యద్ధేతో పుత్రమరణం యద్ధేతోర్బంధనం తయో అని ఒక మంచి మాట కూడా అన్నాడు. అహో, చాలా కష్టంగా ఉంది నాకే, నేను భగవంతుణ్ణి, అవన్నీ నిజాలే కానీ అస్మత్ నా వల్ల అభూద్భూరి పిత్రోర్ వృజనం ఆర్యయో, శ్రేష్ఠులైనటువంటి నా తల్లిదండ్రులకి, పూజనీయులైన నా తల్లిదండ్రులకి నా వల్ల చాలా కష్టం కలిగింది. నా వల్లే, నేను పుట్టాను కాబట్టే వాళ్ళిద్దరికీ చాలా కష్టం కలిగింది. అస్మద్ అభూద్భూరి పిత్రోర్ వృజనం ఆర్యయో. నిజానికి నేను పుట్టబోతున్నాను అనే వార్త మీదే కంసుడు వాళ్ళ మిగతా పిల్లలందరినీ సంహరించాడు. యద్ధేతోహో పుత్రమరణం, వాళ్ళకి మిగతా సంతానాలు పోవటానికి కారణం కూడా నా జన్మే అవ్వాలి. యద్ధేతోర్బంధనం తయోహో, ఇంతకుముందు వాళ్ళని ఇద్దరిని లోపల దాచింది లేదా వాళ్ళని కట్టిపడేసింది నేను పుట్టబోతున్నాను అనే కారణంతోనే. ఇప్పుడు ప్రత్యేకించి ఇనుప సంకెళ్లతో కట్టేసింది కూడా బంధనం తయోహో మత్కృతం, నా వల్లే అయింది అని కొంచెం బాధపడ్డాడు. భగవంతుడు కూడా బాధపడతాడు కదా, తన వల్ల ఏమైనా ఇబ్బంది అయితే గనక బాధపడతాడు కదా. ఆ ఇబ్బంది ఆ జీవులు చేసుకున్నటువంటి పుణ్యపాపాల వల్ల వచ్చింది అయినా సరే, అయ్యో దాంట్లో నేను కూడా ఉన్నానే అని బాధపడ్డాడు. అహో అస్మద్ అభూద్భూరి పిత్రోర్ వృజనం ఆర్యయో యద్ధేతో పుత్రమరణం యద్ధేతోర్బంధనం తయో. దిష్ట్యాద్య దర్శనం స్వానాం మహ్యం వస్ సౌమ్యకాంక్షితం సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం. కాకపోతే ఈరోజు అదృష్టం బాగుంది. దిష్ట్యా అద్య దర్శనం స్వానాం, నా వారి యొక్క దర్శనం అనేది జరిగింది. మహ్యం వస్ సౌమ్యకాంక్షితం, నాకు కావలసినటువంటి నా వారి యొక్క దర్శనం ఈరోజు నీ వల్ల కలిగింది. అంటే నిన్ను నా వాడిగా నేను గుర్తించుకుంటున్నాను, నా వాడైనటువంటి నిన్ను నేను చూస్తున్నాను, చాలా సంతోషం. కాంక్షితం, నిజానికి ఎవరికైనా సరే ఇదే కదా కావాలి. నా వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని నేను చూడాలి అనే కదా కోరుకుంటారు. కాబట్టి నాకు అదే కోరిక ఉంది. అందులోనూ భగవంతుడిగా నువ్వు నా భక్తుడివి కదా, భక్తుడివిగా నువ్వే కదా నా వాడివి. కాబట్టి స్వానాంనః, నా వాడివైనటువంటి నిన్ను చూడాలి అని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను, నువ్వు వచ్చి కల్పించావు, చాలా సంతోషం అనే మాట కూడా అనేశాడు. దిష్ట్యాద్య దర్శనం స్వానాం మహ్యం వస్ సౌమ్యకాంక్షితం. అయితే ఏంటంటే దిష్ట్యా ఈ అంశంలో అయితే భగవంతుడు భక్తుడు అనేటువంటి అంశంలో అయితే అదృష్టం భగవంతుడికి చెందింది కాదు, భక్తుడికి చెందింది. భక్తుడి యొక్క అదృష్టం వలన భగవంతుడి యొక్క దర్శనం భక్తుడికి అయింది, లేదా భక్తుడిని భగవంతుడు చూడటం అనేది తటస్థించింది. దానికి కూడా భగవంతుడు సంతోషిస్తున్నాడు. నా భక్తుడిని నేను చూశాను అని సంతోషిస్తున్నాడు. సంజాతం అదేదో అయిపోయింది, కానీ ఇక మీద జరగవలసింది ఏంటి అని చూడు. వర్ణ్యతాం, సరే వివరంగా చెప్పు. తాత నువ్వు పెద్దవాడివి, గౌరవనీయుడివి, కాబట్టి తవ ఆగమన కారణం వర్ణ్యతాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, ఏ సందేశం తీసుకురావడానికి వచ్చావు, ఇవన్నీ వివరంగా చెప్పు, ఏం చేయాలో చూద్దాము అని అన్నాడు. దిష్ట్యాద్య దర్శనం స్వానాం మహ్యం వస్ సౌమ్యకాంక్షితం సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం అని. తర్వాత ఏమైంది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవః వైరానుబంధం యదుషు వసుదేవ వధోద్యమం అని. భగవతా పృష్ట, భగవంతుడే అడిగాడు కదా, దాంతో సర్వం వర్ణయామాస, ఉన్నదినట్లుగా మొత్తం పూసకొచ్చినట్లు చెప్పేశాడు. ఎవరు? మాధవ, మధువు గారి వంశంలో పుట్టినటువంటి మాధవుడుగా చలామణి అయ్యేటువంటి అక్రూరుడు మొత్తం ఉన్నదనంతా చెప్పేశాడు. ఏం చెప్పాడు? వైరానుబంధం యదుషు, యాదవుల మీద అకారణంగా వచ్చినటువంటి కంసుడి మనసులో పుట్టినటువంటి వైరం, ఆ వైరం క్రమక్రమంగా పెరుగుతూ ఉండటం అనే విషయాన్ని పూసకొచ్చినట్లు చెప్పాడు. ముందు అసలు యాదవుల మీద కంసుడికి కోపం ఎందుకు వచ్చింది, ఆ వచ్చిన కోపంతో మొదట్లో ఏం చేశాడు, క్రమక్రమంగా ఆ కోపాన్ని ఎలా పెంచుకున్నాడు, పెంచుకున్నవాడు ఎలా ప్రదర్శిస్తున్నాడు అని వివరంగా చెప్పాడు. యాదవుణ్ణి చూస్తే చాలు కంసుడు చిటపట్లాడిపోతున్నాడు. వాళ్ళలో ప్రతి ఒక్కదాన్ని దోషం కిందే చూస్తున్నాడు, ప్రతి ఒక్కదాన్ని తప్పుగానే చూస్తున్నాడు, ప్రతి యాదవుణ్ణి ద్వేషిస్తున్నాడు అనే విషయాన్ని చెప్పేశాడు. అనుబంధ,
ఏదో వైరం కాదు, వైర అనుబంధ ఇంకా పెరుగుతూనే ఉంది, క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఒకదానికొకటి కలిసిపోయి అదంతా కూడా వైరం కింద, దోష దర్శనం కింద మారిపోతుంది. ఎంత దాకా వచ్చింది? వసుదేవ వధోద్యమం, వసుదేవుణ్ణి చంపటానికి కత్తి పైకెత్తటం దాకా వచ్చింది, అక్కడితో ఆగింది అనే విషయం దాకా చెప్పాడు. పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవ వైరానుబంధం యదుషు వసుదేవ వధోద్యమం యత్సందేశో యదర్థం వా దూత సంప్రేషిత స్వయం యదుక్తం నారదేనాస్య స్వజన్మ ఆనక దుందుభే. కంసుడు తనకేమి సందేశం ఇచ్చి ఇక్కడికి పంపించాడు ఆమె సంగతి చెప్పేశాడు అక్రూరుడు. యదర్థం వా, ఎందుకు తాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అనే విషయాన్ని 2 అంశాల ద్వారా చెప్పేశాడు. ఎందుకు వచ్చాడు? ఒకటి, కంసుడి సందేశాన్ని తీసుకురాక తప్పదు, అది రాస వ్యవహారం, దానికోసం వచ్చాడు. రెండోది, పనిలో పని భగవంతుణ్ణి చూసిన ఆనందాన్ని పొందవచ్చు, భగవంతుణ్ణి చూసే అదృష్టాన్ని పొందవచ్చు అనుకుని వచ్చాడు. కాబట్టి అది చెప్పేశాడు. కంసుడిచ్చిన సందేశమేమో ధనుర్యాగం అనే పేరు పెట్టుకుని బలరామకృష్ణుల్ని మథురాపురికి తీసుకురా, మిగతా నందాదుల్ని కూడా తీసుకురా, గోపాలకుల్ని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన తర్వాత నేనేం చేయాలో అది చేస్తాను అని కదా. అది మొత్తం ఉన్నదన్నట్టు చెప్పేశాడు. దూత సంప్రేషిత స్వయం, తనను దూతగా కంసుడు ఏం చెప్పి పంపించాడో దాన్ని వివరంగా చెప్పేశాడు. కంసుడు చెప్పిన మాటలన్నీ చక్కగా చెప్పేశాడు. మామూలుగా దూత అయితే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పుండేవాడు. ఈయన భక్తుడు కాబట్టి సత్యం చెప్పేశాడు, ఉన్నదన్నట్టు చెప్పేశాడు. దానికి కారణం కూడా చెప్పాడు. అసలు దీనికి అంతా కారణం నారద మహర్షి గారు, యదుక్తం నారదేనాస్య. ఆ నారద మహర్షి గారు వచ్చి, శ్రీకృష్ణుడు వసుదేవుడి పుత్రుడు, స్వజన్మ ఆనక దుందుభే, వసుదేవుడి ద్వారానే శ్రీకృష్ణుడు కలిగాడు, వసుదేవుడి యొక్క అష్టమ సంతానం శ్రీకృష్ణుడు అనే మాటను చెప్పాడండి అనే మాట కూడా చెప్పేసాడు. యత్సందేశో యదర్థం వా దూత సంప్రేషిత స్వయం యదుక్తం నారదేనాస్య స్వజన్మ ఆనక దుందుభే. ఏం దాచలేదు. కంసుడు ఏ కారణంతో తనను పిలిచాడు, ఏ కారణాలు చెప్పాడు, ఏ కారణాలు చెప్పమన్నాడు, అసలు విషయం ఏంటి, అంత వివరంగా సత్యం ఉన్నదంతా కక్కేశాడు. కక్కేస్తే శ్రుత్వాక్రూరవచ కృష్ణ బలశ్చ పరవీర ప్రహస్య నందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞతు. కూడా బలరాముడు కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరే వ్యవహారం చేస్తున్నారు. నందుల వారిని ఏదో కాస్త దూరంగా కూర్చోబెట్టారు జాగ్రత్తగాను. శ్రుత్వా, అంతా చెప్పిందంతా విన్నారు బలరామకృష్ణులు ఇద్దరు. అక్రూర వచ, అక్రూరుడు చెప్పినటువంటి వచం, నిజానికి ఇది అక్రూర వచ కాదు, క్రూర వచ. ఏమని, మిమ్మల్ని ఇద్దరినీ ధనుర్యాగానికి పిలిచి ఆ ముష్టికాసురుడిని చాణూరుని మీ మీదకి ఉసిగొల్పి, లేకపోతే ఆ కుబలయాపీడాన్ని ఉసిగొల్పి, లేదా మిగతా మల్లుల్ని ఉసిగొల్పి ఎలాగైనా మిమ్మల్ని మట్టు పెట్టడానికి చూస్తున్నాడు అనే మాట అక్రూరుడు చెప్పినటువంటి క్రూరమైన మాట, మనలాంటి వాళ్ళకి క్రూరమైన మాట. కృష్ణోబలశ్చ, కృష్ణుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, ఇద్దరూ కూడా పరవీర. ఎంత ఉత్కృష్టుడైన వీరుడైనా సరే ఆ ఉత్కృష్టుడైనటువంటి వీరుణ్ణి క్షణంలో అణిచేసేయగలరు. అలాంటి వాళ్ళిద్దరూ. ఏంటిది? పరమాత్మ స్వాభావ్యం గురించి కాదు మనం మాట్లాడేది, శ్రీకృష్ణ బలరాముల యొక్క ప్రతాపం గురించి మాత్రమే మాట్లాడేది. అంతటి ప్రతాపం ఉన్నటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ ప్రహస్య, పక్కపక్క నవ్వుకున్నారు. నవ్వుకుని, మీరు ఆగండి ఒక్క నిమిషం, మా నాన్నగారిని పిలిచి ఆయన కూడా ఈ విషయం చెప్తాము అని నందం పితరం, తండ్రి గారు అయినటువంటి నందుణ్ణి పిలిపించి, ఆ చోటికి పిలిపించి, రాజ్ఞా ఆదిష్టం విజజ్ఞతు, కంసుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఆయనకు కూడా చెప్పారు. కొంచెం మొత్తం చెప్పారో లేదో అనిపించట్లేదు. మొత్తం చెప్పి ఉండకపోయినా ధనుర్యాగం జరుగుతోందిటండి, ఆ ధనుర్యాగానికి రమ్మని చెప్పి కంసుల వారు మన మహారాజు గారు మనలందరినీ పిలిచారటండి, మనం గోకులం కూడా కలిసి వెళ్ళి ఆ ధనుర్యాగం చూడాలటండి, ఇది రాజుగారి ఆహ్వానం అండి, రాజుగారి సందేశం అండి అని జాగ్రత్తగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. ఇంకా ఈ శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు కూడా వసుదేవుడి సంతానం అనే సంగతి ఇక్కడే ఓపెన్ అయిపోయినట్టుంది. ఈ సందర్భంలోనే అక్రూరుడు చెప్పగానో శ్రీకృష్ణుడు చెప్పగానో మొత్తం మీద ఈ మాటల్లో ఓపెన్ అయిపోయింది. నందుల వారికి కూడా ఈ విషయం తెలిసింది అని అనుకోవచ్చు. శ్రుత్వాక్రూరవచ కృష్ణో బలశ్చ పరవీర
ప్రహస్య నందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞతు. గోపాన్ సమాదిశత్సోపి గృహ్యతాం సర్వగోరస ఉపాయనాని గృహీద్వం యుజ్యంతాం శకటాని చ. నందుడు సహజంగా నాయకుడు ఆయన, అందువలన వెంటనే తన కింద ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, గోపాలకులే కదా ఆయన కింద ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి టకటక ఆదేశాలు జారీ చేశాడు. సమాదిశత్ సోపి ఏమని? గృహ్యతాం సర్వగోరస. మన ఆవులకి సంబంధించినటువంటి రసాలు అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక చోట చేర్చండి. మనం మథురకు వెళ్ళి అక్కడ ఏదో ధనుర్యాగం జరుగుతోంది, ఆ ధనుర్యాగ సందర్భంగా రాజుగారికి ఇవన్నీ సమర్పించాలి. ధనుర్యాగం అంటే పెద్ద పండగ కదా, పండగ అయితే అందులో పాలు, పెరుగు కావాల్సిందే. కాబట్టి రాజుగారు పిలిచిన ఆహ్వానం మేరకు ఉత్తి చేతులతో వెళ్ళటానికి వీల్లేదు రాజుగారి దగ్గరికి. రిక్తపాణిర్ నపశ్యేత్తు రాజానం దైవతం గురుం అని ఒక వాక్యం ఏదో ఉంది. కాబట్టి ఉత్తి చేతులతో రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. మన దగ్గర ఉన్నది ఏంటి అంటే సర్వగోరస, ఈ ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవే ఉన్నాయి కదా, కాబట్టి ఇవే తీసుకెళ్దాము, అన్నీ సిద్ధం చేయండి అన్నాడు. పోనీ వీళ్ళు చాలా సంపన్నులని పేరుంది కదా, కాబట్టి వీళ్ళ దగ్గర బంగారం కూడా ఉంది అనుకుంటే దాన్ని కూడా సరిగ్గా తీసుకోమన్నాడు. సర్వగోరస, గో అంటే భూమి అని కూడా కదా. ఈ భూమి మీద మొత్తం మీద చూస్తే బంగారానికి ఉన్నటువంటి సామర్థ్యం లేదా బంగారానికి ఉన్నటువంటి విశేషం మరొక పదార్థానికి లేదు కదా. కాబట్టి భూమి మీద రసవత్తరమైన పదార్థం లేదా సారవంతమైన పదార్థం ఏది అంటే బంగారం. కాబట్టి బంగారం కూడా మనం తీసుకువెళ్ళవలసినంత జాగ్రత్తగా తీసుకోండి అనే చెప్పాడు. ఇది కాక ఉపాయనాని గృహీధ్వం, రాజుగారికి సమర్పించవలసినటువంటి ఉత్తమమైన వస్తువుల్ని కొన్నిటిని తీసుకోండి. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికే ఔషధులు కానీ లేకపోతే అడవిలో దొరికేటువంటి తేనె అలాంటి పదార్థాలు కానీ ఏది వీలైతే అది ఉపాయనాన్ని గృహీత్వం, ఆయనకి సమర్పించవలసిన పదార్థాలని తీసుకోండి. ఆలస్యం చేయకండి. చతుర్దశి రోజున ఎల్లుండేట, ఈరోజు ఇప్పటికే రాత్రి అయిపోయింది, ద్వాదశి రోజు రాత్రి అయిపోయింది, ఎల్లుండే ధనుర్యాగంట, మనం హడావిడిగా బయలుదేరాలి, అందరూ మొదలు బళ్ళు కట్టేసేయండి. యుజ్యంతాం శకటానిచ, బళ్ళు కట్టి సిద్ధం చేస్తేనే కదా మనం బయలుదేరి వెళ్ళటం ఇవన్నీ అవుతుంది అని ఆయన అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆజ్ఞలు జారీ చేశాడు. గోపాన్ సమాదిశత్సోపి గృహ్యతాం సర్వగోరస ఉపాయనాని గృహీధ్వం యుజ్యంతాం శకటాని చ. యాస్యామశ్వో మధుపురీం దాస్యామో నృపతే రసాన్ ద్రక్ష్యామస్ సుమహత్పర్వ యాంతి జానపదా కిల. ఏవం ఆఘోషయత్ క్షత్ర నందగోపస్వగోకులే. చెప్పవలసిన వాళ్ళకి చెప్పిన తర్వాత గోకులం అంతా కలిసి రావాలి, అందరూ రండి అని చెప్పి దండోరా వేయించాడు. గోకులంలో అప్పటికప్పుడు పిలిచి దండోరా వేయించాడు. ఏమని దండోరా వేయించాడు? యాస్యామశ్వో మధుపురీం, రేపు మనము మథురాపురికి వెళుతున్నాము. యాస్యామశ్వో మధుపురీం, మధువు గారు రచించినటువంటి లేదా మధువు గారు నిర్మించిన పురం కాబట్టి ఇది మధుపురి అని పేరు వచ్చింది. నేను ఇంతకుముందే ఎక్కడ వెనకాల స్కంధంలోనే అనుకున్నాం కదా, నవమ స్కంధంలోను మధుర అని కూడా దీని పేరుంది, మథుర అని మనకి బాగా ప్రసిద్ధమైన పేరుంది. ఆ మధుపురీం శ్వః యాస్యామః, రేపు మనం వెళతాము. దాస్యామో నృపతే రసాన్, అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి పాలు, పెరుగు లాంటివన్నీ జాగ్రత్తగా సమకూర్చుకోండి, అవన్నీ తీసుకెళ్ళి రాజుగారికి మనం సమర్పించుకుందాము. పనిలో పని ఆ రాజుగారికి బాగా వైర రోగం ఎక్కువైపోయింది కాబట్టి దాస్యామో నృపతే రసాన్, ఆ వైర రోగం పోయేటట్టుగా ఎవరి దగ్గరైనా మందులు మాకులు ఉంటే అవి కూడా సర్దుకోండి, అవి కూడా ఆయనకి ఇస్తే అందరినీ వైర దృష్టితో చేసే రోగం, వైర దృష్టితో చూసే రోగం ఉంటుంది కదా, ఆ రోగం కూడా పోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి దాస్యామో నృపతే రసాన్. ద్రక్ష్యామస్ సుమహత్పర్వ, ధనుర్యాగం ఏదో చాలా పెద్ద పండగగా చేస్తున్నట్టు కదా, కాబట్టి మనం కూడా చూద్దాము. యాంతి జానపదా కిల, మనమే కాదు మిగతా ఊళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారట, కాబట్టి మనం కూడా వెళ్ళి వాళ్ళందరితో కలిసి సంతోషంగా గడుపుదాము. ఏవం ఆఘోషయత్ అని చెప్పి మొత్తం దండోరా వేయించాడు. క్షత్ర గోకులానికి రక్షకుడు ఒక ఆయన ఉన్నట్ట, ఈ దండోరాలు అవి వేసే ఆయన్ని పిలిచి చెప్పి నందగోప, నందుడు అనేటువంటి గోపాలకుడు స్వగోకులే, తన గోకులంలో ఈ దండోరా కూడా వేయించాడు. యాస్యామశ్వో మధుపురీం దాస్యామో నృపతే రసాన్ ద్రక్ష్యామస్ సుమహత్పర్వ యాంతి జానపదా కిల ఏవం ఆఘోషయత్ క్షత్ర నందగోప స్వగోకులే.
గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవర్వ్యథితా భృశం రామకృష్ణౌ పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం. ఈ మాట విన్న మిగతా వాళ్ళందరూ రకరకాలుగా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎవరికి వాళ్ళు అందరూ బట్టలు సర్దుకునే వాళ్ళు బట్టలు సర్దుకున్నారు, ఇచ్చుకోవాల్సిన పదార్థాలని సర్దే వాళ్ళు అవి సర్దాలు, బళ్ళు కట్టవలసిన వాళ్ళు వాటిని కడుతున్నారు, ఎవరి ప్రయాణ సన్నాహాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరికి వాళ్ళు మనం రాజధానికి వెళ్ళొచ్చు, పండగ జరుగుతోంది కదా దాన్ని చూడొచ్చు అని సంతోషపడ్డారు. కానీ గోపికలు మాత్రం బాగా బాధపడ్డారు. గోప్యస్తాస్తదుపశ్రుత్య, గోపికలు ఈ మాట వినంగానే గుండెల్లో రాయి పడినట్టుగా బాధపడ్డారు. బభూవర్వ్యథితా భృశం, ఇంకా ఎక్కువగా బాధపడ్డారు. వ్యథితా భృశం, ఎక్కువగా బాధపడ్డారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు బాధపడటం మొదలైంది. ఎలా మొదలైంది? రామకృష్ణౌ పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం అని తెలిసిన వెంటనే వాళ్ళు బాధపడటం మొదలైంది. ఈ దండోరా వినంగానే వాళ్ళ బాధ మరింతగా పెరిగిపోయింది. బలరామకృష్ణుల్ని తీసుకువెళ్ళటానికి అక్రూరుడు అనే ఆయన రాస వ్యవహారం మీద మధురాపురం నుంచి గోకులానికి వచ్చాడు అనే మాట తెలిసింది. ఎక్కడ ఆగుతుంది? ఓ రాచ డ్రెస్ వేసుకుని ఓ రాచరికపు మర్యాదలతో రథంలో ఒక మనిషి దిగితే ఎందుకు వచ్చాడు ఏమొచ్చాడు అని ఊళ్ళో వాళ్ళు ఎంక్వైరీ చేయరు. చిన్న ఊరైతే ఎవరింటికి ఎవరు వచ్చారని ఎంక్వైరీ చేస్తారు కదా. ఇవేమి మనలాంటి అపార్ట్మెంట్స్ పక్కింట్లో ఏం జరుగుతోంది ఎదురింట్లో ఏం జరుగుతోందని పట్టించుకొని సముదాయం ఏం కాదు కదా. పల్లెటూరు, అందరూ స్నేహంగా ఉంటున్నారు కదా. కాబట్టి అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అక్రూరుడు అనేటువంటి రాస వ్యవహారపు మనిషి బలరామకృష్ణుల్ని తీసుకెళ్ళటానికి వచ్చాడు అనే విషయం తెలిసిపోయింది. అప్పటికే వాళ్ళు బాధపడుతుంటే తీసుకువెళ్ళటం ఖాయం, అది కూడా రేపే జరిగిపోతుంది అనే దండోరా వినిపిస్తే వీళ్ళు బాధపడరా? అందుకని బభూవర్వ్యథితా భృశం, విపరీతంగా బాధపడ్డారు. గోప్యస్తాస్తదుపశ్రుత్య బభూవర్వ్యథితా భృశం రామకృష్ణౌ పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం. ఎలా వాళ్ళ బాధని వాళ్ళు తెలుపుకోవాలి, లేదా వాళ్ళ బాధని వాళ్ళు ఎలా వెల్లడించుకోవాలి తెలియక నానా తంటాలు పడ్డారు. కాశ్చిత్ తత్కృత హృత్తాప శ్వాసం లాన ముఖశ్రియ స్రంసద్దుకూల వలయ కేశగ్రంథ్యశ్చ కాశ్చన. కొంతమంది మొహాలు వాడిపోయినాయి. ఈ దండోరా విన్నంగానే వాడిపోయినాయి. కొంతమంది మొహాలేమో కళకళలాడిపోయినాయి కదా, ఏంటి ఊరెడుతున్నాము అని కొంతమంది మొహాలు కళకళలాడినాయి. పాపం వీళ్ళ మొహాలు వాడిపోయినాయి. ఎలా? కాశ్చిత్, కొంతమందికి ఏమైందంటే తత్కృత హృత్తాప, అయ్యో అక్రూరుడు వచ్చాడు తీసుకెళ్తున్నాడంటేనే తట్టుకోలేకపోయాము, ఇప్పుడు తీసుకువెళ్ళటం గ్యారంటీ అని దండోరా వింటే ఎంత బాధ కలుగుతోంది అని ఆ బాధని అనుభవించలేక ఆ బాధతో గుండె వేడెక్కిపోయి ఆ వేడి గుండె మీదుగా గాలి ప్రసరించి ఆ గాలి ముక్కుల్లోంచి బయటికి వచ్చి ఆ శ్వాస వేడిగా కొట్టేటువంటి శ్వాస, ఆ వేడి శ్వాస మళ్ళీ వాళ్ళ మొహానికే తగిలి ఆ వేడి గాలికి మొహమంతా వాడిపోయినట్టుగా, బాగా వేడి గాలి పడితే తామర పువ్వులు లాంటివి వాడిపోయినట్లుగా వాడిపోయిన మొహాలతో ఉన్నారు పాపం కొంతమంది. కాశ్చిత్ తత్కృత హృత్తాప శ్వాసం మ్లాన ముఖ శ్రియ. కొంతమంది ఏం చేయాలో తెలియక స్రంసద్దుకూల వలయ కేశగ్రంథ్యశ్చ కాశ్చన, ఏం చేయాలో తెలియక చేతులు కాళ్ళు ఇలా అనుకుంటూ ఏం చేయాలో తెలియక ఇటోడు తిరుగుతున్నారు. దాంతో వాళ్ళ ఒంటి మీద బట్టలే జారిపోయినాయా, వాళ్ళ గాజుల్లాంటివి జారిపోయినాయా, వాళ్ళ కేశాలే జారిపోయినాయా, ఇవేమీ తెలియకుండా ఇటు అటు హడావిడిగా తిరుగుతూ కూర్చున్నారు. కొంతమంది అయితే అలా మొద్దుబారిపోయి చూస్తూ కూర్చున్నారు. కాశ్చిత్ తత్కృత హృత్తాప శ్వాసంలాన ముఖశ్రియ స్రంసద్దుకూల వలయ కేశగ్రంథ్యశ్చ కాశ్చన. ఇంకొంతమంది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నారు. అన్యాశ్చ తదనుధ్యాన నివృత్తాశేషవృత్తయ నాభ్యజానన్ నిమన్లోకం ఆత్మలోకం గత ఇవ. కొంతమందిని గురించి మాత్రం చెప్పాల్సిందే. వీళ్ళు అన్యాశ్చ తదనుధ్యాన, ఆ శ్రీకృష్ణున్నే ధ్యానించుకుంటూ ఒక ధ్యానం వెంట మరొక ధ్యానం, మరొక ధ్యానం వెంట ఇంకొక ధ్యానం, ఇలా అనుధ్యాన ప్రక్రియలో
ఒకదాని వెంట ఒకటి శ్రీకృష్ణుడి గురించి కాసేపు ఈ రూపాన్ని ధ్యానించటం, కాసేపు ఈ రూపాన్ని ధ్యానించటం, ఈ రూపమైన తర్వాత ఈ రూపం, ఈ క్రియ అయిన తర్వాత ఇంకో క్రియ అని ఏదో ఒక రూపాన్ని క్రియని పెట్టుకుని ధ్యానం చేసుకుంటూ ఉండటం అనే తీరులో వాళ్ళు సాగుతూ ఉన్నారు. దాంతో వాళ్ళకి అశేష వృత్తయ నివృత్తా, వాళ్ళ మనసులో ఆలోచనలు అనేవి లేవు, వేరేవి ఉన్నవల్ల శ్రీకృష్ణుడి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏమన్నా వినిపిస్తే శ్రీకృష్ణుడు వినిపిస్తుంది, మిగతావేం వినిపించవు. కాబట్టి వాళ్ళకి అక్రూరుడు వచ్చాడు అని మిగతా వాళ్ళ ఇంట్లో గుసగుసలు ఆడుకోవటం వినిపించలేదు. అక్రూరుడు శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళటానికి వచ్చాడు అన్నప్పుడు శ్రీకృష్ణుడు వరకు వినిపించింది. అక్రూరుడు వినిపించలేదు, తీసుకువెళ్ళడం వినిపించలేదు, వచ్చాడు వినిపించలేదు, మిగతా వాక్యాలు ఏమి వినిపించలేదు. శ్రీకృష్ణుడు వరకు వినిపించింది. అదేమీ ధ్యానానికి వాళ్ళకి విరుద్ధం కాలేదు, అలాగే ఉన్నారు. ఇప్పుడు దండోరాలో కూడా అందరూ రేపు మథురాపురికి బయలుదేరి వెళదాము అని దండోరా వినిపించింది, వాళ్ళకేం వినిపించలేదు. ఎందుకంటే నివృత్త అశేష వృత్తయ, అందులో శ్రీకృష్ణ పదం లేదు కదా, అందుకని ఆ దండోరా వాళ్ళకి వినిపించలేదు. నాభ్యజానన్నిమం లోకం, వాళ్ళకి అసలు ఈ లోక వ్యవహారమే తెలియదు, ఈ లోకంలో ఏం జరుగుతోంది వాళ్ళకి ఏమీ పట్టదు. చివరికి ఈ లోకంలో ఉన్న వాళ్ళ దేహమే ఎలా ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఆ స్థితికి వాళ్ళు చేరిపోయారు. నాభ్యజానన్నిమం లోకం, వాళ్ళకున్నదల్లా ఒకే ఒక లోకం, ఆత్మలోకం. ఏషాన్నోయమాత్మాయం లోక అని చెప్పారు కదా బృహదారణ్యకోపనిషత్తులో. అలాంటి లోకం వచ్చేసింది. ఆత్మలోకం గతా ఇవ, వాళ్ళ లోకం మొత్తం పరమాత్మ స్వరూపంతో నిండిపోయింది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చూపులు, వాళ్ళ జ్ఞానాలు అన్నీ కూడా పరమాత్మ స్వరూపంతో ముడిపడిపోయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి వేరే ఏం వినిపించలేదు. అందువల్ల అక్రూరుడు వచ్చిన వార్త వాళ్ళకి తెలియదు, ఈ దండోరా వాళ్ళకి వినిపించలేదు. అసలు వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళకేం తెలియదు. ఏ బాధ లేకుండా అలాగే మొద్దుబారిపోయినట్టున్నారు. ధ్యానంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉన్నారు. అన్యాశ్చ తదనుధ్యాన నివృత్తాశేషవృత్తయ నాభ్యజానన్నిమం లోకం ఆత్మలోకం గతా ఇవ. స్మరంత్యశ్చాపరాశౌరే అనురాగస్మితేరితాః హృది స్పృశశ్చిత్రపదాః గిరస్సమ్ముముః స్త్రియః. కొంతమంది అయితే అయ్యో శ్రీహరి వెళ్ళిపోతున్నాడే, అయ్యో మన శ్రీకృష్ణుడు వెళ్ళిపోతున్నాడే అని తలుచుకోవడం మొదలుపెట్టారు. అయ్యో ఆయన యొక్క అనురాగంతో కూడిన చిరునవ్వుతో కలిసినటువంటి మాటలకి మనం దూరమైపోతామే అని బాధపడుతున్నారు. స్మరంత్యశ్చ అపరాహ శౌరేహే అనురాగస్మితేరితాః, అనురాగంతో కూడిన చిరునవ్వుతో కలిసిన ఆ చూపులు లేదా మాటలు వీటికి చాలా దూరంగా వెళ్ళిపోతామేమో అని భయపడటం మొదలుపెట్టారు. వాళ్ళకేమో శ్రీహరి అంటే స్విచ్ చేసినట్టు అవన్నీ గుర్తొస్తున్నాయి. అయ్యో వెళ్ళిపోతున్నాడు అంటే అవన్నీ దూరం అయిపోతాయేమో అని బాధ కలుగుతోంది. ఆయన హృదయస్పృశ, ఏం మాట్లాడినా సరే మనసుకు తట్టుకున్నట్లు, మనసుకి చేరేటట్టు, మనసుని స్పృశించేటట్లు మాట్లాడతాడు కదా, అయ్యో ఆ మాటలు దూరం అయిపోతాయేమో అని బాధపడ్డారు. చిత్రపదాహ, ఆయన ఏం మాట్లాడినా సరే అందులో చిత్రమైన పదాలు, రకరకాల అర్థాలు, లోతైన అర్థాలు ఉండేటట్లు ఉంటాయే, ఆ మాటలకు మనం దూరం అయిపోతామేమో అని బాధపడ్డారు. ఇవన్నీ కాదు, ఆయన చెప్పింది మనకు అర్థమని అర్థం కాకపోని, ఆయన మాట్లాడుతుంటే ఏదో తీయగా ఉండేది కదా గిరహ, ఆ గిరహకి మనం దూరం అయిపోతామేమో అని బాధపడ్డారు. సమ్ముముః స్త్రియ, ఎంత బాగా మాట్లాడేవాడు, ఎంత ముద్దుగా మాట్లాడేవాడు, ఎంత అందంగా మాట్లాడేవాడు, ఎంత చిత్రంగా మాట్లాడేవాడు, ఎంత మనస్సును తాకేట్టుగా మాట్లాడేవాడు, ఎంత అభిమానంతో ఎంత ప్రేమతో మాట్లాడేవాడు. ఈ మాటలన్నీ మనతో ఈ మాట్లాడేమో వెళ్ళిపోతున్నాడు కదా అని వీళ్ళు బాగా బాధపడ్డారు. స్మరంత్యశ్చాపరాశౌరేః అనురాగస్మితేరితాః హృది స్పృశశ్చిత్రపదాః గిరస్సమ్ముముః స్త్రియః. గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం శోకాపహాని నర్మాణి ప్రోద్దామచరితాని చ. ఇవన్నీ వీళ్ళ ఆలోచనలోకి వచ్చినాయి. గతిం సులలితాం, ఎంత లలితంగా, ఎంత మృదువుగా అడుగులేస్తాడు ఆయన, ఎంత భూమి మీద తన పాదపు అచ్చులు పడేటట్టు నిదానంగా అచ్చు గుద్దినట్టు ఎంత చక్కగా అడుగులేస్తాడు అని కొంతమంది గుర్తు చేసుకున్నారు. కొంతమంది సులలితాం చేష్టాం, ఆయన చెయ్యి తీసి చెయ్యి పెట్టినా, కాలు తీసి కాలు పెట్టినా, ఏం చేసినా సరే లలితంగా ఉంటుంది అని స్మరించుకున్నారు. కొంతమంది స్నిగ్ధహాసావలోకనం, స్నేహంతో చూస్తాడనుకున్నారు. కొంతమంది స్నేహంతో నవ్వుతాడనుకున్నారు. స్నిగ్ధావలోకనం ఉంటుంది, ఆయన చూసినా నవ్వినా స్నేహం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనుకున్నారు.
శోకాపహాని నర్మాణి. ఎప్పుడైనా బాధపడుతూ ఉంటే ఆ బాధను పోగొట్టడానికి చాలా విలువగా మాట్లాడతాడని అనుకున్నారు, లేదా చాలా విలువైన పనులు చేస్తాడు, నెత్తి మీద చేయి పెడతాడు, కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు తుడుస్తాడు అనుకున్నారు. శోకాపహాని నర్మాణి ప్రోద్దామ చరితానిచ. ఇంకెవ్వరూ చేయలేనన్ని పనులు ఈ గోకులంలో ఉండి ఆయన చేశాడు అనే మాట అనుకున్నారు. ఇవన్నీ మనకు దూరం అయిపోతాయేమో అని క్షణక్షణానికి బాధపడుతూ కూడా ఉన్నారు. గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం శోకాపహాని నర్మాణి ప్రోద్దామ చరితాని చ. చింతయంత్యో ముకుందస్య భీతా విరహ కాతరా సమేతా సంఘర్ష ప్రోచు అశ్రుముఖ్యోచ్యుతాశయా. చింతయంత, ఇంక దీని గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. ముకుందస్య, ఆ ముకుందుడి గురించే మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఏమని? ఆయన దూరంగా వెళ్ళిపోతాడు అని. దాంతో భీతాహ, చాలా భయపడ్డారు. విరహ కాతరాహ, అమ్మో ఆయన గోకులంలోనే మనం క్షణం కూడా ఉండలేము, అసలు ఆయన కనిపించకపోతే మనకి ప్రాణాలే ఉండవు, ఆయన తిరిగి వస్తాడు అనే ఆశతోనే పగలల్లా ఎదురు చూస్తూ ఉంటాం మనము. అలాంటి వాళ్ళము ఆయన మధురాపురికి వెళితే ఆ రాచ వ్యవహారం ఎప్పటికి తేలేను, ఎప్పటికి వచ్చాను, ఏమయ్యాను తెలియదు, అమ్మో విరహము అని విరహ కాతరాహ. ఆ విరహాన్ని తలుచుకుని పిరికి వాళ్ళలుగా తయారైపోయారు. దాంతో అందరూ సమేతాహ సంఘర్ష, అందరూ కలిసిపోయారు, లేదా గుంపులుగా కలిసిపోయి అశ్రుముఖ్య, అందరూ ఏడుపు మొహాలు పెట్టుకుని కన్నీళ్లు కార్చుకుంటూ అచ్యుతాశయా, మనసులో మొత్తం అచ్యుతుణ్ణే నిలబెట్టుకుంటూ, మరీ ధ్యానంలో నిలబెట్టుకున్న వాళ్ళంతా కాదు కానీ, వాళ్ళ తీరు వేరు, వాళ్ళ స్థాయి వేరు, కానీ వీళ్ళు అచ్యుతుడు వెళ్ళిపోతున్నాడు, అచ్యుతుడు వెళ్ళిపోతే మనం ఉండలేము, అచ్యుతుడి విరహాన్ని మనం సహించలేము అని అచ్యుతుడితోనే కలిపినటువంటి వ్యవహారాలన్నిటినీ మాట్లాడుకుంటూ అచ్యుతాశయా ఒకళ్ళతో మాట్లాడుకున్నారు. పురోచు చింతయంత్యో ముకుందస్య భీతా విరహ కాతరా సమేతా సంఘర్ష ప్రోచు అశ్రుముఖ్యోచ్యుతాశయా అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఆ గోపికలు ఏం మాట్లాడారు, మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నింటినీ అధ్యాయంలోనే శ్రీశుకుల వారు చెప్పాలి. దాన్ని మనం జాగ్రత్తగానే చూసుకుందాము. మరీ అన్యాశ్చ తదనుధ్యాన నివృత్తా శేషవృత్తయ నాభ్యజానం నిమనలోకం ఆత్మలోకం గతాహ ఇవ అనే స్థాయి మనకి ఇప్పుడిప్పుడే రావటం కూడా కష్టము. అది నిదానంగా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు చేసినట్లుగా మన ప్రతి వ్యవహారంలోనూ భగవంతుడి యొక్క సంపర్కం ఎంతో కొంత ఉండేటట్లు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేసుకోవచ్చు. మన వ్యవహారాలతో, మన మాటలతో, మన ఆలోచనలతో భగవంతుడు కలిసి ఉండటం అనే మాట ఎలా అలవాటు చేసుకోవచ్చు అని వీళ్ళని చూసి మనం నేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశం అనేటువంటి స్ఫూర్తిని ఈ అధ్యాయంలోని ఈ ఘట్టం ద్వారా మనం పొందుదాము. స్ఫూర్తిని పొంది మనం కూడా మన వ్యవహారాల్లో కన్నిటిలోకి, లేదా మన ఆలోచనల్లోకి, లేదా మన మాటల్లోకి, అన్నిటిలోకి పరమాత్మను చేర్చుకునే దిశగా మనం ప్రయాణాన్ని ప్రారంభించుకుందాము. అలాంటి ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం కోరుకుని ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపుకుందాము. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.